ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేపడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర మేము కూడా చూపించుకున్నాం ఫ్రెండ్స్. మేము కూడా చాలా సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళము. అప్పుడైతే ఈ గురువుగారికి చెప్పిన తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, రాజయోగం పట్టబోయేవారు మాత్రమే ఇది వింటారు. ఇదే ఆఖరి ఘట్టం. ఈ గురువారం అద్భుతమైన మార్పును చూస్తావు అని అయితే మన బాబాగారు మంచి సందేశం మన ముందుకు తీసుకువచ్చారండి. ఈరోజు బాబాగారి సందేశం ఎవరైతే వినగలుగుతున్నారో వారి జీవితంలో పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఈ రోజుగా ఆఖరిగా ముగింపు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. అటువంటి రాజయోగం మీ జీవితంలోకి రాబోతుంది. ఇది ఎప్పటికీ కూడా ఇలాగే ఉండిపోతుంది తల్లి. మీ సంతోషాన్ని ఎవరూ కూడా లాక్కోలేరు. ఈ గురువారం రోజున పెద్ద సంతోషాన్ని చూస్తారు. అంటే గురువారం రోజున మన జీవితాల్లో ఉన్న కష్టాలన్నిటికీ కూడా బాబాగారు ముగింపు పలకబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా బాబాగారు ఏం చెప్పబోతున్నారో అందరూ కూడా అర్థం చేసుకుని బాబాగారు చెప్పేవి అందరూ కూడా ఆచరించండి. బాబాగారు చెప్పినట్లుగా మన జీవితంలో రాజయోగం రావాలి అంటే మనకి కావలసింది డబ్బుతో కూడిన పలుకుబడి మనకి అవసరం లేదు. సంతోషంగా మన వాళ్ళతో గడిపితే చాలు. ఉన్నన్ని రోజులు కూడా మన వాళ్ళతోటి కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతగా ఉండాలి అని, ఇంట్లో ఏ లోటు ఉండకూడదు అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. ఇలాంటి జీవితం కావాలి అని కోరుకునే వారికి బాబాగారు అందించే గొప్ప సందేశం. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పేది ఆచరించి ఈ గురువారం రోజున మీ కష్టాలన్నీ కూడా తొలగించుకోండి. చూడు తల్లి, నీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది. ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కూడా నేను ముగింపు పలకబోతున్నాను. చూడు తల్లి, ప్రతి క్షణము కూడా నువ్వు నా కోసమే పరితపిస్తున్నావు. నా నామస్మరణే జపిస్తున్నావు. ఎప్పుడూ కూడా సాయి ధ్యానంలోనే ఉంటున్నావు. అన్ని కష్టాలను నాతో పంచుకుంటున్నావు. అయినా సరే ఈ బాబా ఏమీ చేయటం లేదు అని అనుకుంటున్నావు కదూ. ఎప్పటికీ కూడా నీ సాయి తండ్రి నీ బాగు కోరేవాడుగానే ఉంటాడు. ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాడు. ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తాడు. దీనిని నువ్వు గమనించటం లేదు. నువ్వు నా నామస్మరణే చేస్తున్నావు కదూ. మరి నీకెందుకు నేను దూరంగా ఉంటాను? నువ్వు నా కోసం రానక్కరలేదు. నేనే నీ చుట్టూ ఉన్నాను. నేను అన్ని ప్రదేశాలలో కూడా వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటంటూ లేదు. భక్తుల భావాలని అనుసరించి ఎక్కడైనా సరే ఎలాగైనా సరే నేను ప్రకాశిస్తాను. నా నామస్మరణ చేసిన వారికి నేను ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటాను. నాకు గుర్రాలు కానీ, రైలు బండి కానీ, విమానాలు కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిచిన వారికి పక్కనే ఉంటాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్షమవుతాను. నాకు పేరు లేదు, ఊరు లేదు. ఈ ప్రపంచమంతా కూడా నా ఇల్లే. ఎక్కడ నా నామం జపిస్తుందో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి తక్షణమే ప్రత్యక్షమవుతాను. నాకు పేరు లేదు, ఊరు లేదు. ఈ ప్రపంచమంతా కూడా నా ఇల్లే. ఎక్కడ నా నామం జపిస్తారో అక్కడ ఈ సాయి తండ్రి తలుక్కుమంటాడు. నీ ప్రారాబ్దంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నీ దేహానికి ఎన్ని మరకలు అంటించుకున్నా కూడా అవన్నీ కూడా తొలగించటానికి నీ సాయి తండ్రి సిద్ధంగా ఉంటాడు. నా ధనాధారం కూడా ఎప్పుడూ నిండే ఉంటుంది తల్లి. నా భక్తులకి ఏది కావాలో అదే ఇస్తాను. ఎవ్వరూ కూడా నోటితో అడగరు.
అయినా సరే నా భక్తులకి నేను ఇస్తాను. నా ధనాగారం ఎవరికీ కూడా అవసరం లేదు. కేవలం అందరూ కూడా నన్నే కోరుకుంటారు. అలాగే నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదమ్మా. నిశ్చలంగా కూర్చో. నీ జీవితంలోకి కావలసిన ప్రతి ఒక్కటి కూడా నేను జరిపిస్తాను. ఎన్ని కష్టాలైనా సరే వాటికి శాశ్వత పరిష్కారం నేను చెబుతాను. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు తల్లి. నేను నీ వైపు అట్లనే చూస్తాను. ఎవరైతే గురువు యొక్క మహిమను తెలుసుకుందురో వారు ఎప్పటికీ కూడా ధన్యులే. నేను అనుగ్రహించేది ఏదో మీరు అడగక ముందే అనుగ్రహించాను. ఇక మీకు కొత్తగా అనుగ్రహించేది ఏముంది? సద్గురువుకి నమస్కారం చేస్తే చాలుదు తల్లి. ఆత్మ సమర్పణ చేసుకోవాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నమ్మకంతో నీ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు. తప్పకుండా నీ సాయి తండ్రి ఈ కష్టాల కడల నుండి దూరం చేస్తాడు. జీవులన్నీ సమానమే. అన్నిటి యందు అహింసాభావం ఉండాలి. అన్ని జీవులకి కూడా అధిష్టానం ఈశ్వరుడే. ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా సరే ఏ అపాయాన్నైనా సరే చేయగలరా? ఈ విశ్వమంతా కూడా ఆ పరమేశ్వరుని ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఏదీ కూడా శాశ్వతం కాదు. సర్వజీవులలో నన్ను దర్శించేవాడు నాకు ప్రీతిపాత్రులుగా ఉండిపోతారు. నువ్వు నాకు చాలా ప్రియమైన బిడ్డవి తల్లి. నీ సంపూర్ణమైన హృదయాన్ని భిక్షతో సహా నాకు సమర్పించు. నేను వెంటనే నా గురువు దగ్గర ప్రార్థిస్తాను. వారు వెంటనే నీ కోరిక నెరవేరుస్తారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మేఘాలు తొలగిపోతాయి. ఎందుకు భయపడతావు? ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు కదా తల్లి. నాకు కడుపు నిండింది. కొంతవరకు తిన్నాను. ఈ ప్రాణులను నువ్వు తృప్తిపరిచావు. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను సంతృప్తి చెందాను. మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ కూడా నాకు తెలుస్తాయి. సదా గుర్తుంచుకో, నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాడినే. నా యందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు కూడా రానివ్వను. నువ్వేమీ చింతించవద్దు తల్లి. నీకు కావలసిన అవసరాలన్నిటికీ కూడా బోలెడు ధనాన్ని ఇస్తాను. నా వద్ద నిశ్చింతగా కూర్చుంటే చాలు. నా ధనాగారం చాలా పెద్దది. నన్ను ప్రతినిత్యము కూడా ఆరాధించేవారి యోగక్షేమాలు చూసుకోవటం నా బాధ్యత. నీకు అన్న వస్త్రాలకి ఏమీ లోటు ఉండదు తల్లి. ఇతరుల విషయాలు ఏమీ పట్టించుకోవద్దు. నీ కర్తవ్యం మాత్రమే నువ్వు నిర్వర్తించు. వేటిని కూడా పట్టించుకోవద్దు. నీ పిల్లల పట్ల జాగ్రత్త వహించు. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే తల్లి, నా దగ్గర బస్తాల కొద్దీ విభూది ఉంది. దానిని తీసుకుని ప్రతిరోజు కూడా ధరించు. నువ్వు ఎన్నో కష్టాలు ఓర్చుకున్నావు. ఇక వాటన్నిటికీ కూడా స్వస్తికి పలకబోతున్నానమ్మా. ఇక నుంచి నీ జీవితం హాయిగా ఉంటుంది. కాకపోతే నీ జీవితంలో రాజయోగం రావాలి అంటే నువ్వు చేయవలసిందల్లా చిన్న పని. రేపు గురువారం నాడు ఒక ఎండు కొబ్బరికాయతోటి ఈ చిన్న పరిహారం చేసుకోగలిగితే తల్లి, నీకున్న కష్టాలన్నీ కూడా గట్టెక్కటానికి అవకాశం దొరుకుతుంది. చూడు తల్లి, రేపు గురువారం లేవగానే తలంటు స్నానం ఆచరించి ఆ రోజు నువ్వు ఏ విధంగా సాయిని కొలుస్తావో, ఏ విధంగా ఆచరిస్తావో ఆ విధంగా ఆచరించుకో. నేను ఏ అడ్డు కూడా చెప్పను తల్లి. నువ్వు ఈ ఎండు కొబ్బరికాయని తీసుకుని దానిని శుభ్రంగా కడిగి దానికి గంధం, బొట్లు, పసుపు, కుంకుమ పెట్టి దానిని పూజలో పెట్టాలి. పూజలో పెట్టిన తర్వాత నువ్వు ఒక సంకల్పం చెప్పుకోవాలి. ఏ కష్టంతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ కష్టాన్ని నీ సాయి తండ్రితో చెప్పుకుని ఆ కొబ్బరికాయని నా ముందు ఉంచు. తర్వాత నువ్వు చేయవలసిన పనంతా కూడా పూజ చేసుకుని అంటే అష్టోత్తరం చేసుకుని ఏదైనా తీపిది ప్రసాదంగా చేసిపెట్టు తల్లి. తర్వాత 11 రూపాయలు దక్షిణగా ఇవ్వాలి. ఎండి కొబ్బరికాయని 11 రూపాయలు దక్షిణను తీసుకుని నా ఆలయానికి రావాలి. మందిరంలో ఉన్న దుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అలా చేసిన తర్వాత ఒక దీపాన్ని వెలిగించి ఆ దునిలో ఈ కొబ్బరికాయని వేయాలి. అలా వేసిన తర్వాత బాబాగారితోటి మీ కోరిక, మీ సంకల్పం చెప్పుకోండి. అలాగే ఏదైనా కష్టం ఉంటే అది తీరిపోవాలి అని కోరుకోండి. అదేవిధంగా బాబాగారి మందిరంలోకి వెళ్ళి బాబాని చూస్తూ మీ సమస్యని చెప్పుకున్న తర్వాత హుండీలో 11 రూపాయలు దక్షిణ కూడా వేసేయండి. అలా 10 నిమిషాలు కూర్చుని బాబాని అలాగే చూస్తూ ఉండండి.
ఆ తండ్రి కరుణ అనేది మనపై కలుగుతుందండి. ఇలా మీరు 3 వారాలు కానీ 5 వారాలు కానీ చేసుకోవచ్చు. కొబ్బరికాయ కేవలం పీచు ఉన్నది మాత్రమే తీసుకోవాలండి. అది కూడా ఎండు కొబ్బరికాయ తీసుకోవాలి. మీకు చేతనైతే గురువారం రోజున బాబా గుడి దగ్గర పేదవారు ఉంటారు కదండి, వారికి ఏదైనా చేసి పెట్టండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుందండి. ఈ విధంగా మీరు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు చేసుకోండి. అంటే 3 కానీ 5 వారాలు కానీ చేసుకోండి. ఈ పరిహారం చేసుకోవటం వలన మీ కోరిక ఏదైనా తీరుతుందండి. ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడితే వారితో వివాహం జరగాలి అని కోరుకుంటే వారితో వివాహం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులుంటే అవి తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు వస్తూ ఉంటే ఈ పరిహారం చేసుకుంటే ఆ గొడవలు అనేవి తొలగిపోతాయండి. ఉద్యోగ విషయంలో కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక కావచ్చు, ఎటువంటి కోరికైనా సరే ఫ్రెండ్స్, ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి. మరి తప్పకుండా బాబాగారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. సర్వేజన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.